మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ పోలీస్ ఈగల్ శాఖ వరల్డ్ ఉమెన్ రైట్స్ ఆధ్వర్యంలో భీమవరం ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో ర్యాలీ అవగాహన సదస్సు ప్రతిజ్ఞ నిర్వహించారు. వరల్డ్ ఉమెన్ రైట్స్ ఏపీ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై పాఠశాల కళాశాలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశ భవిష్యత్తును కొంగదీసే మాదక ద్రవ్యాలను పగడ్బందీగా అరికట్టాలని అన్నారు. హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణకుమారి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పోలీస్ ఈగల్ శాఖ అడ్వైజర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగించినా, అమ్మినా 1972 నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. ఎన్పీడీఎస్ యాక్టులో పేరు నమోదైతే సొసైటీలో ఉనికి కోల్పోతారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఈగల్ శాఖ కానిస్టేబుల్స్ మురళి, ఆర్ఆర్డీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు, ప్రభుత్వ యూజీసీ కోఆర్డినేటర్ డాక్టర్ అరవింద స్వామి, ఓలేటి రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి మత్తు పదార్థాలకు లోను కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాలను గడుపుతూ మత్తు పదార్థాలను ఎవరూ తీసుకోకుండా ఆ వంతు చేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈగల్ శాఖ, అలాగే కాలేజీస్, హై స్కూల్, ఇవాళ ఆర్ఆర్డీఎస్ గారు, ఎన్ఎస్ఎస్, అలాగే జేఎల్బీ మున్సిపల్ హై స్కూల్ అందరూ కలిసి హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ చైర్మన్ పరిపాటి శ్రీనివాసరావు గారి సమక్షంలో అన్ని సంస్థలు కలిపి మద్యరహిత సమాజం కోసం ఇవాళ కార్యక్రమం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మరి పోలీస్ శాఖ, అలాగే వచ్చిన సంస్థలు, కాలేజీస్ అన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే భవిష్యత్తులు పాడైపోతున్నాయి, మత పదార్థాల వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీన్ని అరికట్టవలసిన బాధ్యత సమాజం ఉంది. మనంతా కూడా ఎటువంటి పరిస్థితులను వాటి జోలికి వెళ్లకుండా తప్పకుండా మనంతా కూడా మద్యరహిత సమాజం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తో ముందంజ వేయాలి. రేపటి యువతలే మన దేశాన్ని కాపాడే పౌరులుగా రకరకాల ఎంతో మంది సైంటిస్టులు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను ఎన్నో సేవలు ఈ దేశానికి అందించవలసిన యువత దారి తప్పి ఈ రోజు మద్యానికి బానిసలై పాడైపోతున్నారు. దానికోసం హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ క్లాసులు ప్రోగ్రామ్ తో అన్ని కాలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రాం చెప్పి యువతని దారి తప్పకుండా చేయడమే మా లక్ష్యంగా ప్రతి కాలేజీలోనూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఈ సభ ఈ రోజు చాలా చెడుదావన పడిపోతుంది. ఈ మద్యం మూలంగా, అలాగే డ్రగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి వాళ్ళందరిలోకి కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజలందరూ కృషి చేస్తున్నారు. మరి అలాగే మా వంతు సహకారంగా మేము కూడా ఈ యువతని మార్చడానికి ఆర్ఆర్డీఎస్ కళాశాల, ఎన్ఎస్ఎస్ వారు అందరూ కలిసి ఇవాళ మన ఝాన్సీ లక్ష్మీబాయి బాలికల ఉన్నత పాఠశాలలో మద్యం గురించి, దాని యొక్క సేవనం వల్ల జరిగేటటువంటి అనర్థాల గురించి ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. హరిసాయి గారి ఆధ్వర్యంలో మన జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతి ముందుకు సాగాలంటే మరి ఇట్లాంటి అవగుణాలన్నీ వదిలిపెట్టి మంచి లక్షణాలని పొందాల్సిన అవసరం ఉందని కార్యక్రమం మూలంగా కళాశాల తరఫున, అలాగే జేఎల్బీ మున్సిపల్ హై స్కూల్ అందరి తరఫున సమాజంలో ప్రజలు ఎక్కువగా పాడైపోవడానికి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? మద్యము, మారక ద్రవ్యాలని నిషేధించాలని దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈ రోజున ఈ స్కూల్కి రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ విషయాలను అవగాహన చేసుకుని తమ చుట్టుపక్కల వారికి, తమ కుటుంబాల వారికి తెలియజేసినట్లయితే ఆ కుటుంబాలు పరిరక్షించబడతాయి. ఒక మంచి భారతదేశం నిర్మించడానికి అవకాశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పద్మశ్రీ పురస్కార గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ ఎంఆర్ రాజు అస్తమయం. దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. పాలకోడేరు మండల బీజేపీ అధ్యక్షులు బలరాం కృష్ణంరాజు 55వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మాలవాని తిప్పలో ₹1 కోటి చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు.
గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న చీకటి పరిపాలనకు స్వస్తి పలికితేనే ప్రజాస్వామ్యానికి మంచి రోజులొస్తాయి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.